జస్ట్ మనం ఆ 1 to 100 నుంచి వస్తే అయిపోతది కదా! ఓకే. సో, ఒక రేంజ్ ఆఫ్ నంబర్స్ మనకు కావాలి అనుకున్నప్పుడు ముందే ఫిక్స్ చేయకుండా ఏ ఈక్వల్ టు స్కానర్ డాట్ ఎక్స్టెంట్, బి ఈక్వల్ టు స్కానర్ డాట్ ఎక్స్టెంట్ ఇట్లా ఇన్పుట్ తీసుకొని అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం. తీసుకొని ఇక్కడ రాసినప్పుడు ఏం చేస్తాం, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఈచ్ టైం ఏ వాల్యూ ప్రింట్ అయిపోతూ ఉంటుంది. అది 1 ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. అయితే ఇలా చేసినప్పుడు ఏం చేయాలి, ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాము అంటే ముందు మనం ఒక మెసేజ్ ఇస్తాం. స్టార్టింగ్ వాల్యూ ఎంత, ఎండింగ్ వాల్యూ ఎంత, సంథింగ్ లైక్ స్టార్టింగ్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ. సో ఇప్పుడు ఈ స్టార్టింగ్ వాల్యూ అనే మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత యూజర్ విల్ గివ్ 1 వాల్యూ. ఆ వచ్చిన వాల్యూని ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. అట్లాగే ఎండింగ్ వాల్యూ అని ఇంకో మెసేజ్ ఇస్తాం. యూజర్ నుంచి వాల్యూ తీసుకొని బి అనే వేరియబుల్ పెట్టుకుంటాం. దెన్ ఇక్కడి నుంచి ఇది కామన్. ఇంతకుముందు మనం ఎట్లయితే నార్మల్ గా ఫిక్స్డ్ వాల్యూస్ చేసామో అట్లా ఏ వాల్యూ బి కంటే చిన్నగా ఉన్నంత సేపు ఈక్వల్ అయ్యేంత వరకు ఈ లూప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈచ్ టైం మనం ఏం చేస్తున్నాం, ఏ వాల్యూ ప్రింట్ చేస్తున్నాం, ఏ వాల్యూ పక్కనే ఒక స్పేస్ ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఏ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాం. సపోజ్ ఇప్పుడు ఏ వాల్యూ 5, బి వాల్యూ 10 ఇచ్చామనుకోండి. ఇక్కడ అవుతుంది 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఎస్ కాబట్టి 5 ప్రింట్ అయ్యి పక్కన స్పేస్ ప్రింట్ అవుతుంది. మళ్ళీ ఏ వాల్యూ 6 అవుతుంది. ఇక్కడ నుంచి పైకి వెళ్తాం. 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. లోపలికి వచ్చి 6 ప్రింట్ అవుతుంది. తర్వాత 7 ఓకే, అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ 8 అవుతుంది. ఓకే, 8 ప్రింట్ అవుతుంది. 9 అవుతుంది. ఓకే, 9 ప్రింట్ అవుతుంది. 10 అవుతుంది. ఓకే, 10 ప్రింట్ అవుతుంది. 11 అయిన తర్వాత పైకి వెళ్తాం. 11 అనేది కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. సో దట్ మనకి 5 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. అండ్ ఎప్పుడైతే మనం ఇన్పుట్ తీసుకుంటున్నాము, స్కానర్ యూజ్ చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు క్రియేట్ ది స్కానర్ ఆబ్జెక్ట్. సంథింగ్ లైక్ అది మనం బ్లైండ్ గా రాస్తున్నాం ప్రస్తుతానికి. సంథింగ్ లైక్ స్కానర్ ఎస్సీ ఈక్వల్ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. దీనికి కరెస్పాండింగ్ ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాసుకుంటున్నాం. ఇంపోర్ట్ జావా డాట్ ఇంపోర్ట్ యూటిల్ స్టేట్మెంట్. స్టార్ట్. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ కన్ఫర్మ్ కదండి ఇంకా? కన్ఫర్మ్. ఓకే. సో మనం కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ వాల్యూ సపోజ్ స్టార్టింగ్ వాల్యూ గివింగ్ 5, ఎండింగ్ వాల్యూ గివింగ్ 10. సో 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ ని ఇప్పుడు ఇక్కడ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేలాగా మనం రాసాం కాబట్టి ఇక్కడ కోడ్ ఇక్కడ మనం యూజర్ నుంచి తీసుకునేలాగా రాసాం కాబట్టి మళ్ళీ ప్రోగ్రామ్ ని కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేసాము అంటే మళ్ళీ స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ అడుగుతుంది. సపోజ్ ఈసారి 10 అండ్ 150 అని అనుకోండి. ఏమవుతుంది, 10 నుంచి 150 వరకు ఉన్న నెంబర్స్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సపోజ్ ఐమ్ గివింగ్ సంథింగ్ లైక్ -50 నుంచి +220 వరకు కావాలి. -50 నుంచి -50, -40 అట్లా -1, -1, ఐ మీన్ -2, -1, 0, 1, 2 అప్ టు 20 వరకు నెంబర్స్ వచ్చేస్తాయి. అట్లా మన స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ మనం ఏమి ఇస్తున్నామో దానికి అకార్డింగ్ వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లోకి వెళ్ళి స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ మాడిఫై చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రోగ్రామ్ ఎప్పటికీ అంది ఫిక్స్డ్ అన్నట్టు. సో ప్రోగ్రామ్ అట్లా రాసి పెట్టాము అంటే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ చెప్పగలిగేలాగా ఉండాలి. దట్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. అంటే ఏ వాల్యూకైనా వర్క్ అయ్యే ప్రోగ్రామ్ అన్నట్లు. ఓకేనా? ఇప్పుడు దీంట్లో చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఎట్లా అంటే నాకు ఇప్పుడు నెంబర్స్ ప్రింట్ అవుతున్నాయి. ఎలా ప్రింట్ అవుతున్నాయి, సపోజ్ మనం 10 to 100 అన్నాం అనుకోండి. 10 నుంచి 100 వరకు ఉన్న అన్ని నెంబర్స్ ప్రింట్ అయిపోతుంది. నాకు అట్లా వద్దు. 10 నుంచి 100 వరకు ఉన్న ఈవెన్ నెంబర్స్ మాత్రమే కావాలి సపోజ్ అనుకుందాం. అప్పుడు ఏం చేయొచ్చు, దీంట్లో చిన్న ఏ మోడిఫికేషన్ ఈక్వల్ టు A-2. ఏ ఈక్వల్ టు A-2, యూ మీన్ ఏ ఈక్వల్ టు A+2. ఈవెన్ నంబర్స్. ఈవెన్ నెంబర్స్. ఇప్పుడు 10 నుంచి 100 వరకు కావాలి. 10, 12, 14 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి కదా. ఓకే, సో +2. +2. సో రేంజ్ ఆఫ్ నెంబర్స్ రేంజ్ ఈవెన్ అని నేను ఇస్తాను. రేంజ్ ఈవెన్ అని ఇస్తున్నాను. దానికి సంబంధించి మనం రేంజ్ ఈవెన్, ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇక్కడ A + ఈక్వల్ టు 2. దీన్ని మనం A ఈక్వల్ టు
2 అని కూడా రాయొచ్చు. ప్లస్ A a plus ప్లస్ 2 2. అని కూడా ఇది జనరల్ మ్యాథమెటికల్ వే. అవునా? Yes. A ఈక్వల్ టు A ప్లస్ 2 అనే మ్యాథమెటికల్ వే. దాన్ని మనం A ప్లస్ ఈక్వల్ టు 2 అని కూడా రాసుకుంటాం. ఇది ప్రోగ్రామటికల్ వే. ఎట్లా రాసినా ఓకే, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని రాసేయచ్చు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, విల్ గెట్ ప్రాపర్ వాల్యూస్. Yes. చూద్దాం. రేంజ్ ఈవెన్ జావా రేంజ్ ఈవెన్ స్టార్టింగ్ వాల్యూ సపోజ్ నేను ఇక్కడ 10 ఇస్ ఎండింగ్ వాల్యూ 20, 10, 12, 14, 16, 18, 20 ఈవెన్ నెంబర్స్ వచ్చింది. Yes. నెక్స్ట్ ఇంకొక రేంజ్ ఇద్దాం, లైక్ సమ్ 50, 100 ఇచ్చింది. సో 50, 52, 54 అప్ టు 100 వరకు వచ్చింది. ఓకే, సపోజ్ నేను ఇప్పుడు ఇంకొక వాల్యూ ఇస్తాను. స్టార్టింగ్ వాల్యూ One. సపోజ్ 25 నుంచి 50 వరకు కావాలి అని. ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ వాల్యూస్ ఆడ్ వాల్యూస్ వస్తాయి. ఆడ్ వాల్యూస్ వస్తాయి. సో 25, 27 అన్ని, ఎందుకంటే మనకి ఇక్కడ ఇచ్చిన కోడ్ ఏంటి, ఏ వాల్యూ బి కంటే తక్కువగా ఉన్నంతసేపు ఏ వాల్యూ ప్రింట్ చేస్తూ ఉండు, దాన్ని 2 ఇంక్రీజ్ చేయి. ఏ వాల్యూ కనుక ఈవెన్ అయితే మన ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది, కానీ ఆడ్ అయితే అవును. ఆడ్ నెంబర్ Odd దాని వస్తుంది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ దాని నెక్స్ట్ ఆడ్ నెంబర్ అట్లా వచ్చేస్తుంది. కాబట్టి ఈ లూప్ లోకి రాకముందే మనం చిన్న కోడ్ రాద్దాం. ఈ బిఫోర్ వైల్ ఒక పని చేద్దాం. ఇచ్చిన వాల్యూ అంటే ఏ వాల్యూ కనుక ఆడ్ నెంబర్ అయితే, సపోజ్ 25 ఇస్తే మేక్ ఇట్ 26, దాన్ని 26 చేద్దాం. Yes. ఒకవేళ 1 ఇస్తే Okay. దాన్ని 2 చేసేద్దాం. ఎట్లాగో 1 తర్వాత వచ్చే ఈవెన్ నెంబర్ అదే కదా. అవును. అప్పుడు అది ఎలా చేస్తాం, ఇప్పుడు ఇక్కడ అది ఇఫ్ ఇప్పుడు అండ్ ఎల్స్ కండిషన్ అయితే- వాడాలి కదా. ఎస్, అది ఎట్లా, ఇఫ్ ది గివెన్ నెంబర్, ఒక నెంబర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఎలా తెలుస్తుంది, డివైడెడ్ బై 2. డివైడెడ్ బై 2 చేసినప్పుడు రిమైండర్ కనుక 1 వస్తే రిమైండర్ గాని 1 వస్తుంది. ఆడ్, 0 వస్తే ఈవెన్ నెంబర్, ఈవెన్. 0 వస్తే ఈవెన్. అప్పుడు దాన్ని ఏం చేయొద్దు, రిమైండర్ 1 వస్తేనే మనం ఏదైనా చేయాలి. ఎట్లా, ఏ మాడ్యులస్ 2 ఈక్వల్ టు 1 అయితే అప్పుడు ఏం చేయాలి, ఏ ప్లస్ 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 ఈక్వల్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఏ ప్లస్ ప్లస్ అన్నా ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్న మీనింగ్ అదే కదా. అదే. ఇంకా క్లీన్ గా ఉంటుందంటే అట్లాగే చేద్దాం, ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఇప్పుడు ఏమవుతుంది, స్టార్టింగ్ వాల్యూ గనక ఆడ్ అయితే దాని నెక్స్ట్ ఈవెన్ కి కన్వర్ట్ చేసి అప్పుడు ఇక్కడ వైల్ లూప్ కంటిన్యూ చేస్తాం. సరిపోతుందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎల్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా. అక్కర్లేదు, ఎందుకంటే ఎల్స్ అంటే మీనింగ్ ఏంటి, ఓన్లీ మన ఈవెన్ నెంబర్ అయితే, ఈవెన్ ఇచ్చింది ఈవెన్ అయితే ఏం చేయక్కర్లేదు. అవును కదా, అందువల్ల అక్కడ ఏం చేయం. ఒకవేళ ఎల్స్ పెట్టినా ఏం చేస్తాం, అక్కడ కోడ్ ఏం రాస్తాం, అక్కడ కూడా సేమ్ రాస్తాం. ఇప్పుడు ఏ క్వశ్చన్ ఈక్వల్ 0 టు అయితే ఏ అని రాసుకోవడం. అంతే. అవునా? అంతే. అక్కడ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, ఏ ఈక్వల్ టు ఏ రాసినా లేదు. రాయకపోయినా ఒకటి. అందువల్ల ఎల్స్ పార్ట్ 1 రాయకపోవడమే better. No. ఇప్పుడు దీని నెక్స్ట్ వచ్చింది, స్టార్టింగ్ వాల్యూ సపోజ్ 1, 10 ఇచ్చి ఏమైంది, ఆ 1 2 అయిపోయింది, 2, 4, 6, 8, 10 ప్రింట్ అయిపోయింది. ఇది ఒకసారి జరిగే యాక్టివిటీ. ఇక్కడ ఇఫ్ అనేది ఒకసారి జరుగుతుంది, ఈ వైల్ అనేది రిపీట్ అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేస్తుంది, వైల్ అనేది రిపీటెడ్ గా చెక్ ఉంటుంది. ఎంతసేపు ట్రూ అయితే అంతసేపు ఆ రిజల్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక ఎక్స్ప్రెషన్ చూడు, దీంట్లో చిన్న మోడిఫికేషన్. ఎంటర్ జావా రేంజ్ ఈవెన్, సపోజ్ ఐమ్ గివింగ్ 100, 200. ఇది ప్రాపర్ ఇన్పుటే కదా. సో మనకి 100 నుంచి 200 వరకు నార్మల్గా వచ్చేస్తుంది ఈవెన్ నెంబర్స్ అని. అదే మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఇందాక మనం 25 ఇచ్చాం, అట్లాగే ఇస్తాం 25, 50 ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, 25, 50, 26 హ్యాస్ బికమ్ 26 అప్ టు 50 వరకు ప్రింట్ అయింది. పూర్ణ గారు ఒక డౌట్, ఇప్పుడు 100 ఇచ్చినాం, ఓకే, 100 ఇచ్చినప్పుడు ఓకే ఓకే రైట్ నాకు అర్థం. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే 100 ఇచ్చి ఇప్పుడు మనం ఇక్కడ +1 అంటున్నాం కదా, అది ఇప్పుడు 99 ఉంటే +1 అంటున్నాం. అవును, ఓకే. 100 ఉన్నప్పుడు ఏం జరగదు,
అండ్ అలాగే ఏం ఉంటుంది. జరగదు. అలాగే ఉంటుంది. ఓకే. ఇప్పుడు నేను స్టార్టింగ్ వాల్యూ 20 ఇచ్చాను. ఎండింగ్ వాల్యూ కూడా 20 ఇచ్చాను. ఏం జరుగుతుంది? 20 వస్తుంది. 2 20లు వస్తాయా? ఒక 20 వస్తుందా? ఒకటే 20 వస్తుంది. ఒక 20 కూడా రాదు. ఒకటి వస్తుంది. ఒకటి ఏ వస్తుంది. వాల్యూ 20, ఒకటి బి వస్తుంది. వాల్యూ కూడా 20 కదా. BVL ఇక్కడ చెక్ 20 చేస్తుంది వస్తుంది. అది ఈవెనా, అది ఆడ్ నెంబరా అని చెక్ Odd. చేస్తుంది. కాదు కూడా అక్కడ ఏం జరగదు. ఇక్కడ 20 ≤ 20. ఎస్ కాబట్టి Yes. లోపలికి వచ్చి 20 ప్రింట్ 20. అవుతుంది. తర్వాత 22 అవుతుంది. పైకి వెళ్ళినప్పుడు 22 అవును. ≤ 20 ఈస్ ఫాల్స్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఒక 20 Yes, ప్రింట్ అవుతుంది. 20. అవును. ఓకే. అక్కడ మనకు ఒక 20 వచ్చింది కదా. అవును. ఓకే. ఒకవేళ ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. స్టార్టింగ్ వాల్యూ 20, ఎండింగ్ వాల్యూ 10 ఇచ్చాను. ఇప్పుడు ఏం ప్రింట్ కాదు. లైక్ ఈ వైల్ లూప్ ఇప్పుడు ఇఫ్ ఎట్లాగా పోతుంది, వైల్ ఫస్ట్ అనే ఫెయిల్ అయిపోతుంది. ఏ ≤ ఫెయిల్ 20 అయిపోతుంది. బి అవును. అంటే 20 ≤ 10 ఫాల్స్ కాబట్టి డైరెక్ట్ గా బయటకు వచ్చేస్తుంది. సో ఈ ఇన్పుట్ కనుక ఇస్తే విల్ నాట్ గెట్ ఎనీ నో అవుట్పుట్. రైట్, ఇక మనకు అవుట్పుట్ ఏం రాలేదు. ఇట్లా అయితే మనం ఇచ్చిన రేంజ్, మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు స్టార్టింగ్ వాల్యూ ఎండింగ్ వాల్యూ అన్నప్పుడు స్టార్టింగ్ వాల్యూ చిన్నగా ఉండాలి, ఎండింగ్ వాల్యూ పెద్దగా ఉండాలి. అప్పుడు మనకు ప్రాపర్ అవుట్పుట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని ఇంకో క్వశ్చన్ అడిగారు, ఏమని, దిస్ ఈస్ వాట్ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ఎ గివెన్ రేంజ్. ఓకే. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. ఒకవేళ ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉండి సెకండ్ నెంబర్ చిన్నగా ఉంటే అప్పుడు కూడా చిన్న వాల్యూ నుంచి పెద్ద వాల్యూ వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అంటే 20 10 ఇస్తే కూడా రిజల్ట్ మనకి ఏం రావాలి, 10 12 14 16 18 20 అలా వాల్యూస్ ప్రింట్ అవ్వాలి. ఓకే. అప్పుడు ఏం రాయాలి చెప్పన్నా? ఇఫ్ ఏ లెస్ దెన్ బి, ఓకే, సింటాక్స్ లో బి ఈక్వల్ టు ఏ అండ్ బి ఈక్వల్ టు ఏ. అంటే అంతే. ఏ లెస్ దాన్ బినా, ఏ గ్రేటర్ దాన్ బినా? ఫస్ట్ వాల్యూ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఈ అంతేనా? ఏకి ఈక్వల్ కావాలి. అయితే లైక్ కన్వర్ట్ టు బి టు ఏ, బి ఈక్వల్ టు ఏ. బి ఈక్వల్ టు ఏ, అంతేనా? ఓకే, చూద్దాం ఇలా చేస్తే ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఏ గ్రేటర్ దాన్ బి, అంటే ఏ బి ఓకే. ఓకేనా ఇది? ఏ పెద్దది కదండి బి కన్నా, అంటే ఫస్ట్ వాల్యూ పెద్దది కదా. ఫస్ట్ సెకండ్ వాల్యూ పెద్దది. ఓకే, ఇంతే అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఇలా రాస్తే ఏం జరుగుతుందో చూద్దాం. మీరు అనుకున్నది ఓకే, మీరు అనుకున్న లాజిక్ ఓకే, దాన్ని ఇంప్లిమెంట్ చేసేవే కొంచెం డిఫరెంట్ గా ఉండాలి. అది ఫస్ట్ ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ సపోజ్ దీన్ని స్టార్టింగ్ వాల్యూ సపోజ్ కంపైల్ చేయాలి కదండి. పాత రిజల్ట్ వచ్చేస్తుంది. రేంజ్ సపోజ్ నేను 20 ఇస్తాను స్టార్టింగ్, ఎండింగ్ 10 ఇస్తాను. అవుట్పుట్ ఏమొచ్చింది? 20 వచ్చింది. ఓన్లీ 20 వచ్చింది. ఓకేనా? ఎందుకు అట్లా వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం. మనకున్న వేరియబుల్స్ ఏంటి? ఏబి. ఇది ఏ, ఇది బి అనుకుందాం. మిగిలిన వాటితో సంబంధం లేదు. సపోజ్ ఏ వాల్యూ 20 ఇచ్చాం, బి వాల్యూ 10 ఇచ్చాం. అవునా? ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది. సో ఏ వాల్యూ 20 అయింది, ఇక్కడ మళ్ళీ బి వాల్యూ కూడా 20 అయిపోయింది కాబట్టి ఒకటేసారి వస్తుంది. యా, కరెక్ట్. సో ఏ గ్రేటర్ దాన్ బి మళ్ళీ ఏం రాయాలి అంటే కాబట్టి ఎల్స్
ఎల్స్ బి ఏ లెస్ దెన్ బి. మీరు ఫస్ట్ అట్లయినా ఆలోచించండి, సేమ్. ఆలోచించి చెప్పండి. ఓకే, ఓకే, మీరు చెప్పండి ఇంకా నాకు. అంటే లైక్ ఇప్పుడు బి ఉమ్. బి సేమ్ అంటే లైక్ బి కూడా చేంజ్ కావాలి కదా ఏ లోకి మళ్ళీ. కరెక్ట్ అవునా? అవును. సో సో పైన ఇవ్వరు కదా బి ఈక్వల్ టు ఏ అని. సో మళ్ళీ అప్పుడు ఇక్కడ మనం బి ఈక్వల్ టు ఏ బి ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ. సో దాని మీద రాయాల్సి వస్తుందా? ఆలోచించండి. ఇప్పుడు మనం రాసిన దాని వల్ల ప్రాబ్లం ఏంటో మీకు అర్థమైంది. అర్థమైంది. అవును. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి కనుకుంటే, అంటే 20 గ్రేటర్ దాన్ 10 కనుకుంటే ఏ వాల్యూ తీసుకొచ్చి బిలో పెడుతున్నాం, ఏలో ఉన్న 20 అవును. తీసుకొచ్చి బిలో పెడుతున్నాం. అంటే ఈ 10 పోయి బిలో పెడుతుంది. ఇక్కడ 20 20 వచ్చేస్తుంది అవుతుంది. బిలో కూడా. అంటే రెండిట్లో ఇప్పుడు 20 ఉంది అవునా? అవును. ఈ 10 పోయి 20 వచ్చింది. ఇప్పుడు ఏలో 20 ఉంది, బిలో 20 ఉంది. ఇందాక మనం చూసిన కండిషన్ అది 20 20 ఇస్తే ఒక 20 ఒకటే ప్రింట్ అయిపోతుంది అది. కానీ మనకు కావాల్సింది కాదు, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ అది కాదు. సో దీనికి ఇలాంటి బి సిచ్యువేషన్ ఫేస్ ఈక్వల్ టు చేస్తాం. ఏ కావాలి. సో ఫస్ట్ లైక్ బి ఈక్వల్ ఏ ఈక్వల్ టు బి రాస్తే సో మళ్ళీ బిలో 20 ఉంటుంది. ఏ ఈక్వల్ టు బి రాసి బి ఈక్వల్ టు ఏ రాద్దాం, ఇంతేనా? ఇట్లా రాసినా మళ్ళీ బిలో ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే ఏ తీసుకుపోయి 20లో పెడుతుంది, 20 తీసుకుపోయి మళ్ళీ ఏలో 20 పెడుతుంది. సో ఇక్కడ 10 ఉంది, ఏ గ్రేటర్ దాన్ బి ఉంటే ఏ ఈక్వల్ టు బి రాసామనుకోండి, ఏలోకి బి వాల్యూ వస్తుంది. అంటే ఈ 10 ఏలోకి వచ్చేస్తుంది. అంటే 20 ప్లేస్ లోకి ఏ 10 ఉండాలి, బి 20. ఓకే, ఇది వస్తుంది. తర్వాత బి ఈక్వల్ టు ఏ అంటే అప్పుడు ఏలో 10 ఉంటుంది, 20 ఉంటుంది కదా. అదే కాబట్టి ఈ 10 మళ్ళీ ఈ 10 లో ఇందులోకి వచ్చేస్తుంది కొత్తగా. అంటే రెండింటిలో 10 అవుతుంది. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 10 అని ప్రింట్ అవుతుంది. ఏబి రెండింటిలో 10 ఉంది అనుకోండి, ఇప్పుడు 10 కదా ప్రింట్ అయ్యేది మనకి. 10 ప్రింట్. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఏమైంది? ఓన్లీ 10 వచ్చింది. ఎందుకు 10 వచ్చింది? ఎందుకు ఇక్కడ ఓన్లీ 10 వచ్చింది, ఎందుకు ఇక్కడ ఓన్లీ 20 వచ్చింది అని మనకు క్లియర్ కదా. క్లియర్. బట్ మనకు కావాల్సింది ఈ రెండు కాదు, ఈ రెండు రాంగ్ అవుట్పుట్స్. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలా చోట్ల మనకు వస్తూ ఉంటాయి. ఎట్లా ఒక వేరియబుల్ లో అంటే చోట్ల జరగాల్సింది ఏంటి, ఏలో వాల్యూ బిలోకి రావాలి, బిలో వాల్యూ ఏలోకి రావాలి. అవును, అది కదా యాక్చువల్ గా మనకు కావాల్సింది. అవును. అట్లాంటప్పుడు ఏం చేస్తుంటాం అంటే, ఏలో వాల్యూ బిలోకి, బి వాల్యూ ఏలోకి రావాలంటే ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు ఏ అని కానీ, లేదా బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి అని కానీ రాస్తే టోటల్ గా రెండింటిలో ఒకటే వాల్యూ ఉండిపోతుంది. ఇలాంటప్పుడు అడిషనల్ గా ఇంకొక వేరియబుల్ తీసుకోండి. ఓకే, అడిషనల్ ఇంకో వేరియబుల్ తీసుకొని ఈ రెండింటిలో ఏదో ఒక దాన్ని ఫస్ట్ ఇందులో సేవ్ చేసుకోండి సిలో. ఓకే. అంటే ఇప్పుడు 20 ఏలో ఉన్న 20 తీసుకొచ్చి సిలో పెట్టామనుకోండి, అవును, అప్పుడు ఇందులో 20 వచ్చేస్తుంది. అంటే ఏ యొక్క ఒరిజినల్ వాల్యూ ఏ ఈక్వల్ టు సి పెట్టిన తర్వాత ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ తీసుకొని ఏలో పెట్టి, అప్పుడు ఈ 20 ప్లేస్ లోకి ఈ 20 ప్లేస్ లోకి 10 వచ్చేస్తుంది. 10 తర్వాత ఈ ఏలో ఉన్న ఒరిజినల్ వాల్యూ సిలో స్టోర్ చేసి పెట్టాం కదా, ఈ 20 తీసుకొచ్చి సి ఈక్వల్ టు బి. ఓకే, బి ఈక్వల్ టు సి, బి ఈక్వల్ టు సి అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఏలో ఏబిలో 20 10 ఉన్నది, ఇప్పుడు ఏమైపోయింది 10 20 అయిపోయింది. వర్క్ ఇస్తుంది. సో దీనికోసం మనకి అడిషనల్ గా కావాల్సింది ఏంటి, ఒక ఎక్స్ట్రా వేరియబుల్ వస్తుంది. అదే ఇంటి సి. సో మనకి ఈ ఇంటర్నల్ గా ఈ ఒక్క దగ్గర అవసరం కాబట్టి ఇంట్ సి ఈక్వల్ టు ఏ, తర్వాత ఏలోకి బి వాల్యూ పెడతాం, తర్వాత బిలోకి సి వాల్యూ పెడతాం. ఇదే మనం అనుకుంది. ఇప్పుడు ఏలో ఉన్న ఒరిజినల్ వాల్యూని సిలోకి పెట్టాం ఫస్ట్, అది సి ఈక్వల్ టు ఏ. తర్వాత ఏలోకి బి వాల్యూ తీసుకొచ్చి పెట్టాం, దట్ ఈస్ ఏ ఈక్వల్ టు బి. దెన్ సిలో స్టోర్ చేసిన వాల్యూ తీసుకొచ్చి బిలో పెట్టేసాం, బి ఈక్వల్ టు సి.
అయిపోయింది. అయితే ఇప్పుడు అడిషనల్ గా సి అనే ఒక ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి దాన్ని కూడా క్రియేట్ చేసి పెట్టండి. ఓకేనా? అవును. ఇప్పుడు ఈ ఎల్స్ పార్ట్ తో మనకు అవసరం లేదు కదా. అవసరం లేదు, అవసరం లేదు. సో ఆల్మోస్ట్ 70% వచ్చినా ఒక 30% అంతే. సో ద థింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ అంటే త్రూ ప్రాక్టీస్ వస్తుంది. బట్ ఇలాంటి ఓకే. సిచ్యుయేషన్ లో ఏ గ్రేటర్ దాన్ బి ఉంటే ఏని బిలోకి బిని ఏలోకి పెట్టుకోవాలి అనేది మనకు అర్థమైతే చాలు. అది ఎట్లా చేసుకోవాలి తర్వాత చూసుకుంటాం. స్టెప్ బై. ఇప్పుడు మీరు ఒక ట్రై చేశారు ఇందాక, అది రాలేదు, వర్కౌట్ అవ్వలేదు, ఇంకో ట్రై చేస్తాం, అది వర్కౌట్ అవ్వలేదు, ఇంకో ట్రై చేస్తాం, ఫైనల్ యూ విల్ గెట్ ఇట్. ఓకే. Yes. చెక్. స్టార్టింగ్ వాల్యూ 20 అండ్ 10. మనకి 10 to 20 వచ్చేసినాయి కదా. అవును. ఒకవేళ నా ప్రాపర్ వాల్యూస్ ఇచ్చాం అనుకోండి, లైక్ 10, 20 ఇచ్చాం, అప్పుడు కూడా మనకు అదే వాల్యూ వస్తుంది, 10, 12, అదే 14. వస్తుంది. సో మనకి ఇప్పుడు 2 కేసెస్ కూడా వర్క్ అవుతుంది. అవును. చిన్న వాల్యూ పెద్ద వాల్యూ ఇచ్చినా, పెద్ద వాల్యూ చిన్న వాల్యూ ఇచ్చినా ఓకే. ఇప్పుడు ఇందులో ఆడ్ నెంబర్స్ ఉంటాయి. మొదలు ఇక్కడ ఆడ్ నెంబర్ కూడా మా కోడ్ రాసాం కదా. అవును. ఆడ్ నెంబర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను జావా రేంజ్ ఈవెన్ 5, 10 ఇచ్చింది. నార్మల్ గా 6, 8, 10 ఇందులో ఏమి ఇబ్బంది లేదు. అవునా? అవును. సపోజ్ 10, 5 ఇచ్చాను, 6, 8, 10 ఇందులో కూడా ఇబ్బంది ఏం లేదు కదా. లేదు. 5, 15 వాల్యూస్ ప్రాపర్. ఎస్. 15, 5 వాల్యూస్ ఓకే. ఎస్. సో ఇప్పుడు ఆడ్ నెంబర్స్ కి సంబంధించి సపరేట్ గా కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ లాజిక్ సరిపోతుంది, ఇంతకు లేదు. ముందు రాస్తే ఈ సరిపోతుంది. లాజిక్. సో ఇప్పుడు టోటల్ గా మనం ఏం చేసాం, జస్ట్ ఒక రేంజ్ ఆఫ్ నెంబర్స్, నార్మల్ నెంబర్ రేంజ్ ఆఫ్ నెంబర్స్ ప్రింట్ చేసాం, తర్వాత ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేసాం, తర్వాత ఈవెన్ నెంబర్స్ సో అది మనం ఇక్కడ వర్కౌట్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం చిన్న మోడిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఎలా ఉండాలంటే సపోజ్ మనం 10, 20 ఇచ్చాం అనుకోండి, మనకు అవుట్పుట్ ఏం రావాలండి, 10 నుంచి 20 వరకు ఇప్పుడు వచ్చిన అవుట్పుటే రావాలి. 10, 12, 14 అట్లా 20 వరకు రావాలి. కానీ 20, 10 ఇస్తే, అంటే ఇందాక మనం చేస్తే 20, 10 ఇస్తే ఏం చేసాం, 20, 10 ఇస్తే కూడా మళ్ళీ 10 నుంచే ప్రింట్ అయ్యేలా చేసాం. కానీ ఇప్పుడు ఏం కావాలంటే 20, 10 కనుక ఇస్తే 20 నుంచి 10 వరకు డిక్రీజ్ అవుతూ ప్రింట్ అవ్వాలి. అంటే 20, 18, 16 అట్లా ప్రింట్ అవ్వాలి. అంటే స్టార్టింగ్ వాల్యూ కనుక పెద్దగా ఉంటే డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవ్వాలి. సో అప్పుడు ఇక్కడ ఇఫ్ ప్లేస్ లోనే లైక్ వైల్ క్రియేట్ చేసి మైనస్ ఈక్వల్ టు పెడతామా? సూపర్, పర్ఫెక్ట్ అన్న. సో అక్కడ చేస్తుంది సేమ్, ఇక్కడ మనం వైల్ లూప్ ఏదైతే రాసామో దాని ఇక్కడ ఏ ఈక్వల్ టు బి పోయింది కదండి. సో ఏ గ్రేటర్ దాన్ బి కనుక ఉంటే, అంటే ఏ బి కంటే పెద్దగా ఉంటే అప్పుడు ఏం చేయాలి, ఏ నుంచి బి వరకు నెంబర్స్ ప్రింట్ అవుతూ వెళ్ళాలి. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి, యూ కీప్ ప్రింటింగ్ ఏ వాల్యూ బై డిక్రీజింగ్ ఇట్ బై 2, ఏ మైనస్ ఈక్వల్ టు 2. అంతేనా? ఏ బి కంటే పెద్దగా ఉంటే ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అవుతూ ఉన్నంతసేపు ఏ వాల్యూ ప్రింట్ చేస్తూ ఉండాలి. ఈచ్ టైం ఏ వాల్యూ 2 డిక్రీజ్ చేస్తూ రావాలి. అలా కాకపోతే ఇదంతా జరగాలి. ఇది నార్మల్ గా మనం వైల్ లూప్ ఏదైతే రాస్తున్నామో
సో ఇక్కడ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి ఉన్నంతసేపు అంటే ఏంటి, ఏ చిన్నది బి పెద్దగా ఉంటే నార్మల్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ ఏ వాల్యూ ప్రింట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒకవేళ ఏ కనుక పెద్దగా ఉంటే ఏ బి కంటే ఎంతసేపు అంటే 20 10 ఇచ్చాం అనుకోండి, 20 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఓకే 20 ప్రింట్ చేస్తాం, 18 అవుతుంది. మరి ఇక్కడి నుంచి పైకి వెళ్తాం, వైల్ 18 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ కాబట్టి 18 ప్రింట్ అవుతుంది, 16 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్తాం, 16 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, ఎస్ కాబట్టి 16 ప్రింట్ చేస్తాం, ఇక్కడికి వచ్చి 14 అవుతుంది. అట్లా 12 10 8 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ బయటకు వస్తాం. బయటకంటే ఈ వైల్ నుంచి బయటకు వచ్చామంటే మీనింగ్ ఏంటి, ఇఫ్ నుంచి కూడా బయటకు వచ్చినట్లే. ఇఫ్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎల్స్ లోకి వెళ్తామా? లేదు, వెళ్ళాం. ఎందుకంటే దిస్ ఎల్స్ బిలాంగ్స్ టు దిస్ ఇఫ్. ఈ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితేనే ఈ ఎల్స్ లోకి వస్తాం. ఎల్స్ లోకి వచ్చి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ లో ఈ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ వైల్ కానీ ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు ఈ సెకండ్ వైల్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఏ చిన్నగా ఉంటుంది. ఈ వైల్ ఏ పెద్దగా ఉంటే ఎగ్జిక్యూట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అసలు ఇచ్చిన ఏ వాల్యూ కనుక ఆడ్ అయితే దాని ముందే ఈవెన్ చేసేస్తున్నాం, అది ఏ కేసు అయినా కానీ, అది కామన్ థింగ్. సో ఒకసారి దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. రేంజ్ ఈవెన్ 1. సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనము ఏ ఈక్వల్ టు బి, బి ఈక్వల్ టు సి, సి ఈక్వల్ టు డి అని అట్లా రాయమా? ఎందుకు ఆలోచించండి, మనకు అట్లా చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ అవసరం లేదు. రైట్ ప్లస్ కావాలనుకుంటే లైక్ సపోజ్ స్టార్టింగ్ వాల్యూ 10, ఎండింగ్ వాల్యూ 20, 10 నుంచి 20 వరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈసారి 20 10 ఇస్తాను, 20 నుంచి 10 వరకు వస్తే 20 18 16 14 అట్లా డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది. అంటే ఇంతకు ముందు ప్రోగ్రామ్ ఏం చేసాం, 20 10 ఇస్తే కూడా 10 నుంచి 20కి ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రింట్ చేసాం, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్స్. పెద్ద నెంబర్ ముందు ఇచ్చినా చిన్న నెంబర్ ముందు ఇచ్చినా ఇంతకుముందు ప్రోగ్రామ్ ఏం చేసాం, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ప్రింట్ చేసాం. ఈ ప్రోగ్రామ్ ఏం చేసాం, పెద్ద నెంబర్ ముందిస్తే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు డిక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేసాం, చిన్న నెంబర్ ముందిస్తే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేసాం. ఓకేనా? సో ఇట్లా మనం కోడ్ రాస్తున్నప్పుడు అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి ఎక్కడ ఇఫ్ వాడాలి, ఓన్లీ సింపుల్ ఇఫ్ ఎక్కడ వాడాలి, ఇఫ్ లోపల లూప్ ఎక్కడ అవసరం అవుతుందా, ఇది ఒక ఎగ్జాంపుల్ కదా, ఇఫ్ లోపల లూప్ యూజ్ చేయడానికి, ఎల్స్ లోపల లూప్ యూజ్ చేయడానికి ఇట్లా చేసుకోవచ్చు. దీని ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఏం చేసాం మనం, ఒకటే ఇఫ్ ఉంది, ఒకటే వైల్ లూప్ పెట్టాము, ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాము. దీనికి సంబంధించి అవసరమైతే స్వాపింగ్ చేస్తాం. ఇందా మనం చేసిన దాన్ని స్వాపింగ్ అంటాం. ఇది ఇట్లా ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని ఒక వేరియబుల్లో ఉన్నదాన్ని ఇంకొక వేరియబుల్లోకి, ఏలో వాల్యూ బిలోకి, బిలో వాల్యూ ఏలోకి రావాలి అంటే అప్పుడు ఏం చేయాలి, ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని చేయాలి. ఇలా దీన్నే స్వాపింగ్ అని జనరల్ గా వెరీ బేసిక్ క్వశ్చన్ అనమాట. స్వాపింగ్ ఎలా చేస్తారు, రెండు వేరియబుల్స్ మధ్య స్వాపింగ్ ఎలా చేస్తారు, లేదా ఇంటర్చేంజింగ్ ఎలా చేస్తారు, ఇంటర్చేంజ్ అయినా స్వాపింగ్ అయినా మీనింగ్ అది. సో ఎలా చేస్తారు అన్నప్పుడు వీ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్. ఇది నాకు రాసిన ప్రోగ్రామ్. దీన్నే స్వాపింగ్ కోడ్ అంటారు. అంటే ఇదేమి ఎక్స్ట్రానరీ కోడ్ ఏం కాదు, బట్ వెరీ బేసిక్ అండ్ వెరీ రెగ్యులర్ గా అవసరం అవుతూ ఉంటుంది అనమాట. మనకి ఒక రెండు వేరియబుల్స్ లో ఉన్న వాటిని ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకొని చేసుకోవాలి. అది ఎట్లా అనేది చూడండి. ఇంకో ప్రోగ్రామ్ చెప్తాను. ఎట్లుండాలంటే, నాకు ఒక నెంబర్ ఇన్పుట్ గా ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ ప్రింట్ చేయాలి. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాము రఫ్ గా. కాదు ఇప్పుడు ఇన్పుట్ తీసుకొని ఏ నెంబర్ ఇస్తే దాని ఫ్యాక్టోరియల్ ప్రింట్ అయ్యేలాగా ప్రోగ్రామ్ చెప్తాం. సంథింగ్ లైక్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి అసలు, ఎంటర్ ఏ నెంబర్ 4 ఇస్తే అవుట్పుట్ ఏం కావాలి, ఫ్యాక్టోరియల్ ఈస్ 24.
ఎట్లా వస్తుంది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 4 అంటే ఏంటి? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. దాన్ని 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఒక నెంబర్ ని 1 నుంచి ఆ నెంబర్ వరకు ఉన్న అన్ని నెంబర్స్ తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. ఒక నెంబర్ ని దానికంటే అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అట్లా. అదే మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 6 అన్నాం అనుకోండి, అప్పుడు ఏం రావాలి? 6 1 into 5 ఇంటూ into 2 4 ఇంటూ into 3 3 ఇంటూ into 2 4 into ఇంటూ 1. 5 ఇంటూ 6. సో 126, 720. దిస్ షుడ్ బి ది అవుట్. ఇట్లా మనకి రావాలి అంటే ఎలా చేస్తాం? మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో దీనికోసం ఎన్ని ఇన్పుట్స్ కావాలి? ఒక ఇన్పుట్ చాలు. లోపల స్టెప్ బై స్టెప్ ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ప్రింట్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. దీనికోసం ఎలా చేద్దామంటే, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది పూర్ణ గారు. బ్రేక్ అవుతుందా? సో దీనికి సంబంధించి చేయొచ్చు అనేది చూద్దాం. ఎనివే ఒక ఇన్పుట్ కావాలి, ఒక అవుట్పుట్ కావాలి. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ ఎలా తెచ్చుకోవాలి అనేది మనం చూద్దాం. దీనికోసం రఫ్ గా ఒక తీసుకున్నాం. మనం ఎట్లా వేరియబుల్స్ ఎలా తీసుకుందాము అనేది చూద్దాం. ఒక నెంబర్ n అనే వేరియబుల్ తీసుకుందాం. దాంట్లోకి యూజర్ ఏదో వాల్యూ ఇస్తాడు అనుకుందాం. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 4 అనో 6 అనో 10 అనో ఏదో వాల్యూ ఇస్తారు. ఇక్కడ 4 అని కానీ 6 కానీ ఇచ్చే ఇన్పుట్ ని n అనే వేరియబుల్ లోకి తీసుకుందాం. సపోజ్ మనకు సింపుల్ గా ఉండడం కోసం 4 అనుకుందాం. తీసుకున్న తర్వాత ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్ జరగాలి కదా. మల్టిప్లికేషన్ జరగాలంటే ఇప్పుడు ఇన్పుట్ 4 కనుక ఇస్తే మనకి ఎన్నిసార్లు లూప్ రిపీట్, ఎన్నిసార్లు ఎన్ని వాల్యూస్ మల్టిప్లై అవ్వాలి? 4 వాల్యూస్ మల్టిప్లై అవ్వాలి. 1 2 3 4. అదే ఇన్పుట్ 6 ఇస్తే 6 వాల్యూస్ మల్టిప్లై అవ్వాలి. 1 2 3 4 5 6 అట్లా. సో మనకి ఇప్పుడు ఇచ్చిన వాల్యూ 10 కనుక అయితే అప్పుడు ఎన్ని వాల్యూస్ మల్టిప్లై అవుతాయి? 10 వాల్యూస్ మల్టిప్లై అవుతాయి. 1 2 3 4 5 అట్లా. కాబట్టి 10 n వాల్యూ ఎంత ఉంటే అన్ని సార్లు లూప్ రిపీట్ అయ్యేలాగా ఒక వైల్ అనేది రాసుకుందాం. అది ఎట్లా రాయాలో చూద్దాం. ఓకేనా? సో టోటల్ గా వాట్ వీ షుడ్ అండర్స్టాండ్, we should have a loop that repeats for n times. n వాల్యూ ఎంత ఉంటే దట్ మెనీ టైమ్స్. సో అప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయొచ్చు కదండి. రాయొచ్చు. అందుకోసం ఏం చేద్దాం అంటే, ఎన్నిసార్లు లూప్ రిపీట్ అవుతుంది అని కౌంటర్ ఒకటి పెట్టుకుందాం. కౌంటర్ తీసుకొని ఇనీషియల్ గా 1 పెట్టుకుందాం. 1 2 3 4 అది 10 అయ్యేంత వరకు, అంటే n అయ్యేంత వరకు వెళ్తాం. ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే? కౌంటర్ ఒకటి తీసుకుంటాం. కౌంటర్ తీసుకొని ఆ కౌంటర్ ఏం చేసుకున్నాం? 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 3 నెక్స్ట్ 4 అట్లా వెళ్తాం. 4 దాటితే ఆపేస్తాం. ఏదో n వాల్యూ 10 ఉంది అనుకోండి, ఆ కౌంటర్ 10 అయ్యే వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. 10 టైమ్స్ రిపీట్ అవుతుంది. 10 అయినాక 11 అయినప్పుడు ఆపేస్తాం. అయితే ఫస్ట్ కౌంటర్ ఉన్నప్పుడు ఏం చేద్దాం అంటే, రిజల్ట్ దట్ ఈస్ ఫ్యాక్టోరియల్ అనే వేరియబుల్ తీసుకుని ఇనిషియల్ గా 1 పెట్టుకుందాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ n వాల్యూ, కౌంటర్ వాల్యూ, ఫ్యాక్టోరియల్ అనే వాల్యూ, ఈ 3 తీసుకున్నాం. ఇనిషియల్ గా ఫ్యాక్ట్ వాల్యూ 1 పెట్టుకుంటాం, కౌంటర్ వాల్యూ కూడా 1 పెట్టుకుంటాం. n వాల్యూ మాత్రం ఫిక్స్డ్ కాదు, అంటే 4 ఫిక్స్డ్ కాదు. అది 4 కావచ్చు, 10 కావచ్చు, 6 కావచ్చు, ఎంత కావచ్చు. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 అనుకొని చేద్దాం. n వాల్యూ 4 ఉన్నప్పుడు ఫస్ట్ కౌంటర్ తీస్తాం. కౌంటర్ వాల్యూ 1 స్టార్ట్ చేసి 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 ఓకేనా? ఎస్ కాబట్టి ఈ 1 ని ఈ 1 కి మల్టిప్లై చేయాలి. 1 కి 1 ని మల్టిప్లై చేస్తే డిఫరెన్స్ ఏం రాదు కదా. రాదు. సో వాట్ వీ కెన్ సే, 1 ప్లేస్ లోకి 1 వచ్చింది అంతే. యాక్చువల్ గా అది జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేద్దాం? కౌంటర్ ని ఇంక్రీజ్ చేద్దాం. 1 అని 2 చేద్దాం, అంటే ఇది 2 అవుతుంది. అంటే దిస్ బికమ్ దిస్ గాన్. కౌంటర్ 2 అయినప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. 2 అనేది 4 కి రీచ్ అవ్వలేదు కదా, కాబట్టి ఈ 2 ని తీసుకెళ్లి 1 కి మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2 ఇంటూ 1 ఎంత అవుతుంది? నాకు అర్థం కాలేదండి, కౌంటర్ ఫ్యాక్టర్. ఓకే, నో ప్రాబ్లం. నేను ఫ్రెష్ గా చెప్తాను. నో ప్రాబ్లం, నేను ఫ్రెష్ గా చెప్తాను మీకు. ఇక్కడ
ఈ ప్రోగ్రామ్ ఎలా దీనికి రిజల్ట్ ఎలా తీసుకురావచ్చు చూడండి. ఇప్పుడు ఎలా మన- తీసుకురావచ్చు అంటే సపోజ్ నేను ఎన్ అనేది మనకు లైక్ ఫిక్స్డ్ వాల్యూ ఉంది కాబట్టి సో అక్కడ N ఏ fixed ప్లస్ కాదు. ఈక్వల్ టు n can be anything. n వాల్యూ 4 కావచ్చు, 6 అదే కావచ్చు, 10 సపోజ్ కావచ్చు. ఎన్ వాల్యూ మనం 10 ఇచ్చామనుకోండి, ఓకే. సపోజ్ ఎన్ వాల్యూ 10 ఇచ్చామనుకోండి, n వాల్యూ సో 10 కింద ఇచ్చాము. సో నేను ఏం రాస్తా అంటే Hmm. ఎన్ అనేది సపోజ్ లైక్ ఎన్ నుంచి మన ఫ్యాక్టోరియల్ బ్యాక్ సైడ్ కి వెళ్ళాలి. 10, 9, 8. సో 10, 9, 8. సో అప్పుడు ఏ ఈక్వల్ ఎన్ ఈక్వల్ టు ఎన్ ఎన్ -1 బ్రాకెట్ ఇంటూ ఎన్ -1 -1 ఇంటూ అట్లా రాయరాదు. ఇట్లా n-1 ఇంటూ తర్వాత ఏం రాస్తాం? ఎన్ -1 అట్లా లెంది అవుతుంది. యు మీన్ n-2. ఎన్ -2 ఇట్లా ఎన్ని ఎన్ రాస్తాం? -3 మనకు ముందే తెలిస్తే అదే 10 వచ్చింది అని సపోజ్ తెలిస్తే మనకు మనం 100 ఇట్లా ఉంది రాయొచ్చు. అనుకోండి, Hmm. రాయొచ్చు. కష్టం కదా అట్లా రాయడం. లేదు అంటే ఈ 1 ప్లేస్ లో లైక్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఓకే రాదు, అట్లా కూడా 100 టైమ్స్ అవుతుంది. ఓకే చెప్పండి కౌంట్ ఎట్లా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీరు అనుకున్నట్టు చేద్దాం. ఇప్పుడు n వాల్యూ 10 ఉంది. రిజల్ట్ ఫ్యాక్ట్ f అనే వేరియబుల్ తీసుకొని దీన్ని ఇనిషియల్ గా 1 పెడతాను. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఫస్ట్ n వాల్యూ 10 ఉన్నప్పుడు ఈ 10 తీసుకొచ్చి f కి మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 10 అవుతుంది. వెంటనే n వాల్యూ 1 డిక్రీజ్ చేసేసి 10 అయిపోయింది. 10th వర్క్ అయిపోయిందిగా. అవును. దాన్ని 9 చేయండి. 9 చేసి ఈ 9 తీసుకొచ్చి 10 కి మల్టిప్లై చేయండి. 90. వెంటనే ఇక్కడికి వచ్చి ఈ 9 ప్లేస్ లోకి దాన్ని 1 డిగ్రీ చేస్తే 8 అవుతుంది. 8 తీసుకొచ్చి 90 మల్టిప్లై చేయండి. ఎంత అవుతుంది? 720. 720. మళ్ళీ ఇక్కడికి వచ్చి 7 చేయండి. 7 అవగానే మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయండి. 7 into 720. 720 into 7. 49. అక్కడ రాయండి లాజిక్. ఈక్వల్ టు 7 into 20. ఈక్వల్ టు 720 into లేదంటే పైన ఎఫ్ సెలెక్ట్ చేయండి. ఓకే. అట్లా సెలెక్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది? 6 ఈక్వల్ టు ఎంత అవుతుంది? లాజిక్ అర్థమైంది కదా మీకు? అర్థమైంది. ఇది అవుతుంది. నెక్స్ట్ 5 అవుతుంది. ఇది అవుతుంది. అట్లా మనకు ఒక వాల్యూ వచ్చేస్తుంది కదా ఫైనల్ గా. అవును. అయితే ఎప్పటి వరకు చేస్తాం ఇట్లా వాల్యూ? n వాల్యూ 1 అయినప్పుడు ఆపేస్తాం. n వాల్యూ 1 అయినప్పుడు ఆపేస్తాం. అదే లాజిక్ ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం. మీకు ఇప్పుడు లాజిక్ అర్థమైంది. క్వశ్చన్ అండి, ఒకవేళ 1 into 2, 2 into 3 అట్లా చేసినా సేమ్ వాల్యూ వస్తుంది. అదే వస్తుంది. ఇప్పుడు 1 into 2 into 3 into 4 అని రాసిన ఈజ్ దిస్ నాట్ ఈక్వల్ టు 4 into 3 into 2 into 1 ఏదైనా ఒకటే. ఓకే. సో లైక్ ఇట్లా చేసినా రిజల్ట్ అదే కదా. అదే. సో ఫైనల్ గా దిస్ ఈస్ ది వర్క్. అదే మనం ఇంత పెద్ద వాల్యూ తీసుకోకుండా కొంచెం చిన్న వాల్యూ తీసుకుంటే మనకి ఈజీగా రిజల్ట్ కనిపిస్తుంది, ఫైనల్ రిజల్ట్. అవునా? సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం సపోజ్ n వాల్యూ 5 తీసుకున్నాం అనుకోండి. ఇనిషియల్ గా అయితే 1 పెట్టుకుంటాం. 5 ఉన్నప్పుడు 5 into 1 చేస్తే 5 అవుతుంది. నెక్స్ట్ వెంటనే దీన్ని 1 డిక్రీజ్ చేస్తాం. 4 into 5 20. తర్వాత దీన్ని 1 డిక్రీజ్ చేస్తాం. 3 into 20 60. నెక్స్ట్ 2 చేస్తాం. 2 into 60 120. నెక్స్ట్ 1 చేస్తాం. 1 into 120 ఎనీవే 120.
తర్వాత 0 అయినప్పుడు మనకి ఆపేయచ్చు. ఇంకా 0 కూడా కాదు, 1 వచ్చినప్పుడు ఆపినా కానీ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఈ వాల్యూ అట్లా అదే అవుతుంది కాబట్టి 120 ఇంటూ 1 అవును 120 అవుతుంది కాబట్టి కాకపోతే మనం ప్రాసెస్ కంప్లీట్ 1 వరకు వెళ్దాం అనుకుంటే 1 దగ్గరికి వచ్చి ఆపేస్తాం. 1 వరకు చేస్తాం, 0 వచ్చినప్పుడు ఆపేసుకుందాం. ఎట్లయినా ఒకటే. 1 దగ్గర ఆపినా 0 దగ్గర ఆపినా నో ప్రాబ్లం. సో అప్పుడు ఫైనల్ గా అంటే ఇప్పుడు ఎఫ్ వాల్యూ ప్రోగ్రామ్ లూప్ రన్ అవుతూ ఇప్పుడు ఇది లూప్ లో చేస్తాం 5 4 3 2 1 ఇప్పుడు వైల్ లూప్ పెట్టి చేస్తాం. ఈచ్ టైం ఎఫ్ వాల్యూ ఎంత అవుతుంది? అవును ఫస్ట్ 1, తర్వాత 5, తర్వాత 20, తర్వాత 60 ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఫైనల్ గా ఉన్న వాల్యూ అవును మనం ప్రింట్ చేస్తాం. అంటే అన్ని వాల్యూస్ ప్రింట్ చేయం. అవునా? అవును ఫైనల్ గా ఉన్న 120ని ప్రింట్ చేస్తాం. సో ఫర్ దట్ ఇప్పుడు ఇన్పుట్ ఏం కావాలి? ఒక వాల్యూ కావాలి. ఫ్యాక్టోరియల్ ఫ్యాక్ట్ అని పెడతాం. ఒక నెంబర్ కావాలి. ఏమనిజం ఎంటర్ నెంబర్. సపోజ్ మనం అనుకుంటుంది ఎన్ అనే వేరియబుల్ అనుకున్నాం కాబట్టి ఎన్ అనేది ఇస్తుంది. అడిషనల్ గా మనకి ఎఫ్ అనే వేరియబుల్ అవసరమైంది. ఇనిషియల్ గా 1. దెన్ బట్ ఇక్కడ ఇప్పుడు మనం F1 ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ మీరు ఎఫ్ లో 1 తీసుకోకపోతే మల్టిప్లై, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ 1 ఉంటే 1 ఇంటూ 5 చేస్తే 5 అవుతుంది. నెక్స్ట్ 4 ఇంటూ 5 చేస్తే F1 20 అవుతుంది. స్టార్టింగ్ ఇందులో పాయింట్ ఎఫ్ లో 0 ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సపోజ్ ఎఫ్ లో 0 జీరో ఉంది, 5 ఇంటూ 0 0 అవుతుంది. తర్వాత 4 చేసి 4 ఇంటూ 0 0 అవుతుంది. కాబట్టి ఈ లాజిక్ కరెక్ట్ గా వర్క్ అవ్వాలంటే ఇట్ షుడ్ బి 1. 1 కాకుండా వేరే ఏ వాల్యూ ఉన్నా మనకి రాంగ్ రిజల్ట్ వస్తుంది. అవునా? ఓకే బట్ అది మనం ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ థింగ్. అసలు ఒక వేరియబుల్ కి ఇనీషియల్ గా ఏ వాల్యూ ఉంటే మనకు కావాల్సిన లాజిక్ ప్రాపర్ గా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఆలోచించగలగాలి. 1 ఎందుకు తీసుకోవాలి కాదు, అసలు ఏం తీసుకోవాలి అని ఆలోచించాలి. ఏం తీసుకోవాలి అని ఆలోచిస్తే మీరు 1 అని చెప్పగలరు. అవునా? సో ఎనివే అది చెక్ చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఎఫ్ వాల్యూ ఇనిషియల్ గా 1 తీసుకున్నాం. ఇప్పుడు లూప్ ఎంత వరకు రిపీట్ చేస్తాం? యాజ్ లాంగ్ యాజ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. చేయాల్సిన పని ఏంటి? ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎన్. అంతేనా? ఈ లూప్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ 1 ఎన్ జరుగుతుంది. వెంటనే ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1 చేస్తాం. ఎన్ ఈక్వల్ టు ఎన్ మైనస్ 1. దాన్ని ఎన్ మైనస్ కూడా రాసుకోవచ్చు కదా. ఈ లూప్ మొత్తం ఎప్పుడైతే ఎన్ వాల్యూ 1 కి రీచ్ అయిపోయిందో, 1 క్రాస్ చేసిందో, లూప్ నుంచి బయటకు వస్తాం. బయటకు వచ్చేసరికి ఎఫ్ లో ఏ వాల్యూ ఉందో దాన్ని అవుట్పుట్ గా ప్రింట్ చేసేస్తాం. ఇప్పుడు n ఈక్వల్ టు n-1 ఎందుకు రాసామండి? ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఎన్ వాల్యూ ఇనిషియల్ గా 5, తర్వాత 4, తర్వాత 3, 1 డిక్రీస్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఎఫ్ కు మల్టిప్లై చేస్తున్నాం కదా. ఓకే సో -1 ఇక్కడ వచ్చేసరికి ఆ లూప్ ఆగిపోతుంది. అంతే కదా. ఓకే డన్. సో ఫర్ దట్ factorial is 30. Check. Enter a number. Suppose 4, 24, 6, 720, 10. చాలా పెద్ద నెంబర్ వచ్చింది. ఓకే సో ఇట్లా మనం ఒక నెంబర్ తీసుకొని దాని మీద బేస్ చేసుకొని ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం ఇలాంటివి ట్రై చేయొచ్చు. నేను మీకు కొన్ని ప్రోగ్రామ్స్ పంపిస్తాను, ట్రై దెమ్. ఓకేనా? యాక్చువల్ బేసికల్ గా ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుందంటే రియల్ టైమ్ లో సపోజ్ ఏదైనా వాల్యూ అక్కడ వరకే స్టాప్ చేయాలి అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది కదండి. కరెక్ట్. సపోజ్ ఇప్పుడు ఏదైనా క్లాస్ రూమ్ లో లైక్ స్కోర్స్ ఇక్కడ వరకే ఆపేయండి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎస్.
అక్కడ వరకే లూప్ కంటిన్యూ చేసి ఆపేయండి అన్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎంతమందికి కావాలంటే అంతమందికి, ఎంతవరకు కావాలంటే అంతవరకు అనుకోండి. వీ కెన్ డూ దట్. ఇంకోటి మీరు కూడా కొన్ని అప్పుడప్పుడు ఇట్లా మ్యాథమెటికల్ కాకుండా కొన్ని అట్లా రియల్ టైం కూడా చేయండి ఒకసారి ఇక్కడ మరి. అంటే మాకు షూర్, ఇచ్చేటివి కాకుండా ఖచ్చితంగా. ఇంట్రడ్యూస్ చేస్తే సో మాకి ఇప్పుడు ఈ మ్యాథ్స్ అంటే ఇప్పుడు మనం ఎట్లా మ్యాథ్స్ చెయ్యం కాబట్టి సో మేము రియల్ టైమ్ లో చేసినప్పుడు ఒక ఐడియా వస్తుంది కదా. నేను ఎందుకు ఇవి చెప్తున్నాను అంటే, మ్యాథ్స్ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ అయితే చేయాల్సి వస్తుంది. చేయాల్సి వస్తాం. అవి ఒకసారి మీకు టచ్ లోకి వస్తారండి. అందుకోసమే ఈవెన్ మీరు బీటెక్ లోకి చూసినా ఎక్కడ చూసినా కూడా సిలబస్ లో మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ తోనే ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటారు. బట్ అలా చెప్పాలి అని లేదు. మనం చేద్దాం, మనకి జనరిక్ క్వశ్చన్స్ కూడా మనం తీసుకొని చేద్దాం మ్యాథ్. కానీ ఇవన్నీ కూడా డోంట్ థింక్ దీస్ ఆర్ మ్యాథమెటికల్ థింగ్స్, థింక్ దీస్ ఆర్ నార్మల్ క్యాలిక్యులేషన్స్, బేసిక్ మ్యాథమెటిక్స్. మనం మనం వీటిని మనం దానికి లింకప్ చేసుకోవాలి అంతే. అంతే అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎక్కువ మనం ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం ఇంపార్టెంట్ కాదు. వైల్ లూప్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాము, ఎలా కండిషన్ చేస్తున్నాము, లోపల ఏం డిక్రీజ్ చేస్తున్నాము, ఏం మల్టిప్లై చేస్తున్నాము, ఇనీషియల్ వాల్యూస్ ఎంత తీసుకుంటున్నాము, ఇది మనం డిసైడ్ చేసుకోగలిగే ఎబిలిటీ మనకు రావాలి. అది ఇంపార్టెంట్. ఫ్యాక్టోరియల్ కనుక్కోవడం అనేది ఫ్యాక్టోరియల్ బదులు సపోజ్ మనకి నేను ఆర్డీ కడతాను, ఆర్డీ కడితే నెలకి ఇంతని రికరింగ్ డిపాజిట్ కడితే నాకు ఒక 10 years తర్వాత ఎంత అవుతుంది అమౌంట్, అది చెప్పాలి. ఎలా చెప్తాం? ఇదే ఒక లూప్ తీసుకొని దాని మీద చేసుకుంటూ వెళ్తాం. అవునా? సో దట్ ఈస్ మోర్ ప్రాక్టికల్ థింగ్. చేద్దాం, అట్లాంటివి చేద్దాం మనం. ఓకేనా? విల్ డూ దెమ్ ఆల్సో. అట్లాంటివి ఏవైనా చేద్దాం. రైట్? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ప్లస్ చేసుకున్నా కూడా